ప్రభువునందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో దేవుని నోటుబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథంలోని మాటలను, జ్ఞానపూర్వకమైన మాటలను చెప్పుటకు దేవాది దేవుడు, పరమ తండ్రి, మహోన్నతుడు, సర్వేశ్వరుడు, సర్వ పరమేశ్వరుడు అయినటువంటి మన మహాదేవుడు అయినటువంటి పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా యొక్క స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తు గారిని దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన యొక్క సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని ప్రియకుమారుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి రాజు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ప్రియమైన దేవుని వారులారా, మత గ్రంథం కాదు, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ఎందుకంటే ప్రియమైన దేవుని వారులారా, ప్రతిదీ కూడా మనకి బైబిల్లోనే తెలియపరుస్తుంది, బైబిల్లోనే వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే ముద్రణ యంత్రం ప్రపంచంలో కనుగొనేటప్పుడు మొదటిగా ముద్రించబడిన పుస్తకమే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వారులారా, ఇప్పుడు ఈరోజు మనం చూసుకున్నట్టయితే దేవుడు ఎరిగినవారు. ప్రియమైన దేవుని వారు, ఈ దినమున మనం చెప్పుకోయేటువంటి పాఠ్యాంశం దేవుడు ఎరిగినవారు. ఏంటి ఈయనేంటి ఇలా చెప్తున్నారేంటి, దేవుడు అందరిని ఎరుగుతారు కదా, దేవుడు ఎరిగినవాడు అంటున్నారేంటి అన్నటువంటి సందేశం తప్పకుండా వస్తుంది ప్రియమైన దేవుని వారులారా. కాకపోతే పాఠ్యాంశం విన్న తర్వాత దాని గురించి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారులారా, రాత్రి సమయంలో దినమున మనం తెలుసుకున్నది దేవుని యొక్క సృష్టి, ఏ విధంగా సృష్టి చేశారు ఆయన, సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నాం, విశ్వ రహస్యాన్ని తెలుసుకున్నాం. ఎక్కడ భూమిని ఉంచి ఆయన బయటకు తీసి అగాధ జలంలో ఉంచి బయటకు తీసి దానిని మొత్తం విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ యొక్క దేవాది దేవుని గురించి రాత్రి తెలుసుకున్నాం. ఈ దినమైన ప్రియమైన దేవుని వల్ల అంత సృష్టించిన దేవుడు, అలాగే దేవుణ్ణి ఎరిగినవారు, అంటే దేవుణ్ణి ఎరిగేవారు, అంటే అందరూ దేవుణ్ణి తెలుసు అంటారు, కానీ దేవుడు ఎరిగేవారు ఎంతమంది, దేవుడు ఎరిగేవారు ఎంతమంది, దేవుడు తెలుసుకునేవారు ఎంతమంది, దేవుడు తెలియబడినవారు ఎంతమంది. ప్రేమ దేవుని వల్ల ఆదికాండము 6వ అధ్యాయం 5 చూసుకున్నట్టయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతియు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొని. చూసారా, ఎంతటి బహుమానం దేవుడికి ఇచ్చాం మనం, ఎంతటి అవార్డు దేవుడికి ఇచ్చాం మనం, ఎంతటి ఘనత దేవుడికి ఇస్తున్నామండి. చూసారా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయమంతయు యొక్క తలంపులలోని ఊహంతయు కేవలం చెడ్డదనియు దేవుడు చూచి తాను భూమి మీద నరులను ఎందుకు చేశానని చెప్పి సంతాపం నుండి హృదయంలో నొచ్చుకున్నాడు. ఆయన హృదయం ఉండదా? దేవుడు హృదయం ఉండదా? ప్రియమైన దేవుని వాళ్ళారా, హృదయంలో నొచ్చుకొనెను. చూసారా, అప్పుడు దేవుడు, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును, ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నాను. చూసారు, వీటన్నిటిని చేసినందుకు నేను సంతాపం, అంటే ఎంతగా దేవుడు సంతాపం నొందపోతే ఎంతగా ఇదవకపోతే అలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని వారులారా, ఏంటిది, ఇదేనా ఇంత ఇచ్చినటువంటి దేవుడికి నేను చూశాను కదా, ఎంత చక్కగా 7 దినములు అంటే 7 విశ్వదినాలు, 6 దినములు విశ్వదినాలతో ఆయన సృష్టించి ప్రతిదీ అందిస్తే ఏ విధంగా ఉన్నారు ఆ టైంలో. ప్రియమైన దేవుడు, ఇది ఆదికాండం టైం అంటే మనకి చూశారు కదా, మొదటి నిబంధనలో అప్పుడు ఉన్నట్టు ప్రజలు ఎలా ఉన్నారనేది చూశారు కదా. అంటే ఏంటి, నరుడు చెడుతను కేవలం హృదయం, అంటే అప్పుడు కూడా తినటం, తాగటం, తిరగడం, పెళ్ళికిచ్చుకోవడం, ప్రియమైన విలాసాలు, విందులు, అసలు కనీసం కూడా దేవుణ్ణి పట్టించుకునే పరిస్థితి లేకుండా, దేవుని యొక్క గురించి ఆలోచించకుండా, దేవుని మాటలు ఆలోచించకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని యొక్క
సృష్టి రహస్యం తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు ఆ విధమైనటువంటి విలాసాలు విందులు చూస్తున్న వాటిలో ఉండిపోయి దేవుణ్ణి మర్చిపోయారు కనుకనే ఆయన అంత సంతాపం నుండి మొత్తం ఏం చేశారండి, సృజించిన నరులతో కూడా జంతువులను, ఆకాశ పక్షులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తానన్నారు. ఎలాంటి నిర్ణయం చూసుకోండి ప్రేమ దేవులారా. అయితే ఇక్కడ మనకి ఒక అద్భుతమైన వ్యక్తి మనకు కనిపిస్తాడు, మహాగణుడైన వ్యక్తి కనిపిస్తారు. చూసారు ఎవరండి ఆయన? అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప నొందినవాడాయను. ఏంటండి బైబిల్ ఎంత గొప్పగా ఉంది ఏంటండి! అంత సృష్టిలో అంతమంది చూసారా, సృజించినటువంటి అంత ధనుల్లో ఒక్క మనిషి, ఒక్క ఆయన నోవాహు, ఒక్క ఆయన దేవుడు. చూడండి ప్రేమ దేవుని వల్లరా. అందుకే పాఠ్యాంశం యొక్క ఏం పెట్టానండి, జ్ఞానాంశం యొక్క దేవుడు ఎరిగిన వారు. చూడండి నోవాహును ఒక్కరిని ఎరిగారు ఆ టైంలో. ప్రేమ దేవుని వల్లరా. నోవాహు వంశావళి ఇదే. చూడండి నోవాహు గురించి మనం తెలుసుకోవాలి కదా. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడైండును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, ఏపేతును ముగ్గురు కుమారులను నోవాహు కనెను. చూడండి వాట్ ఏ గ్రేట్ పర్సన్. అంటే దేవుడు ఎరిగేవారంటే అక్కడ సృష్టిని మొత్తం ఆయన ఏం చేస్తున్నారండి, జల సమాధి చేసేస్తున్నారు, జలంతో ముంచేస్తున్నారు, మొత్తం నిర్ణయం తీసుకున్నారండి. ఆ మాట ఎవరికి చెప్పారండి? దేవుడు. చూశారు ప్రేమ దేవుని వల్లరా. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది, ఎంత చెడిపోయింది, చెడ్డదైపోయింది, వికృతం అయిపోయింది. ప్రేమ దేవుని చెడ్డ కార్యాలు, అసహ్య కార్యాలు చేసి మొత్తం అంత భూమి అంతా ఏంటైపోయిందంటే పెంట అయిపోయింది. కాబట్టి బలాత్కారంతో నిండింది. కాబట్టి నా సన్నిధిలో వారు అంతము వచ్చి ఉన్నది. చూసారా, నా సన్నిధిని వారి అంతం వచ్చున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకోమని చెప్పి. చూసారా, చితి సారకపు మ్రానుతో ఒక ఓడను చేసుకోమని ఎవరు చెప్పారండి? నోవాహు గారు చెప్పారంటే ప్రేమ దేవుని వల్లరా. ఎవరండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి? చూశారు కదా, చర్చిలు నిండిపోతున్నాయి, గుడులు నిండిపోతున్నాయి, మందిరాలు నిండిపోతున్నాయి, మసీదులు నిండిపోతున్నాయి. ప్రేమ దేవుని వల్ల చూస్తున్నారు కదా. ఇక్కడే కాదు, దూర ప్రాంతాలకు వెళ్ళి చూస్తున్నారు కదా. తిరుపతి లేటి విపరీతంగా చర్చిలు అంటే విపరీతంగా, అంటే సెక్షన్లు కూడా 1వ సెక్షన్, 2వ సెక్షన్, 3వ సెక్షన్, 4వ సెక్షన్, 5వ సెక్షన్. చూడండి మా చర్చికి ఎంతమంది వచ్చేస్తున్నారు. కానీ ఏంటంటే అక్కడ ఆశ్చర్యం, అంతటి సృష్టి జనాల్లో నోవాహు ఒక్క దేవుడు ఎరిగి ఉన్నారా అంటే చూడండి ఆయన ఎంత గనుడు, దేవుని కృప పొందినవాడు. చూసారా, నీతిపరుడును, నిందారహితుడండి. దేవుడితో కూడా నడిచంటే దేవుడితో నడిచారండి ఆయన. పిల్లలు ఉన్నారండి, భార్య ఉన్నదండి. ప్రేమ దేవుని అంతమంది ఉండి కూడా ఆయన చూసుకుంటూ దేవుడితో ఉంటున్నారంటే ఎంత గ్రేట్ పర్సన్. చూసుకుంటూ ప్రేమ దేవుని. అందుకనే దేవుడు ఏం చేశారండి, నోవాహుతో ఏమన్నారండి, దేవుడు ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిపరుని మంతుడివై ఇండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. చూడండి ఎంతటి గనుడు, ఎంతటి దేవుని యొక్క మన్నలు పొందినవారు, దేవుని యొక్క అవార్డు పొందినవారు. చూసారా, అది అవార్డు. చూసారా, అవార్డులు అంటే అవి చూసారు కదా, లోకానుసారంగా ఇస్తుంటారు. ప్రేమ దేవుని వల్ల ఆటలు ఆడుతూ ఇస్తుంటారు, సినిమాలు ఇస్తుంటారు, ఆస్కార్ అవార్డులు ఇస్తుంటారు, అలాగే నట కిరీటి, నటరత్న, నటభూషణ ఇస్తూ ఉంటారు. సినిమాల్లో కూడా పద్మవిభూషణ్ ఇస్తుంటారు, పద్మ. చూసారు ప్రేమ దేవుళ్ళు. ఇవి ఎప్పటి వరకు అండి నీకు ఉండేటువంటి అవార్డు? మనుషులు ఇచ్చే అవార్డు ఎంతవరకు ఉంటుందండి? నీ జీవితకాలం మట్టుగా ఉంటుంది. ఆ తర్వాత కానీ దేవుడిచ్చే అవార్డు నీవు చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది, నీ నిత్య జీవంతో కూడా ఉంటుంది, అక్కడ పరలోకంలో కూడా ఉంటుంది. చూసారా ఎంతటి అవార్డు గ్రహించారు, పొందాడండి నోవాహు. చూడండి, ఆ తరము వారిలో ఆయన ఒక్కడే నిందారహితుడు ఉన్నారంట. చూసారా, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు ఉన్నారు. నీతిమంతుడు నుండి చూచితేనండి ఆయన చూశాడంట. చూస్తున్నాం కదా, దేవుడు ఎరిగిన వారిలో ఉన్నాడైనా, నీతిమంతుడిగా ఉన్నాడైనా. నీ ఇంటివారు చూసారు, ఆయన ఇంటివారు, ఆయన నీతిమంతుడు, ఆయన ఇంటివారిని కూడా అట్లా చేయబట్టే వారందరూ కూడా దేవుని యొక్క మన్నల్లో, దేవుని యొక్క నడవట్లు, దేవుని నడిచారు కాబట్టినే వాళ్ళని మాత్రమే ఆయన అక్కడ ఉంచడం జరిగింది. ప్రేమ దేవుని వల్లరా. ఎంత అద్భుతంగా ఉంది బైబిల్, ఎటువంటి మాటలతో కూడుకున్నది బైబిల్. చూశారు కదా, విపరీతమైనటువంటి
అందుకనే బైబిల్ గ్రంథాన్ని ముందుగా మేము చెప్పి ఉన్నాను ప్రేమ దేవుని వల్ల. కేవలం ఇది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. దేవుడి ద్వారా దేవుని మార్గానికి వెళ్ళేటువంటి గ్రంథం ప్రేమ దేవుని. ఎందుకంటే రాత్రి మీకు చెప్పి ఉన్నాను కదా, అంటే దేంట్లో అప్పుడు యొక్క జనాలు దేంట్లో అంటే దేవుడు ఇచ్చేశారు, చూశారు కదా. ప్రేమ దేవుని వల్ల రాత్రి సృష్టి రహస్యంలో ఏం చెప్పామండి, దేవుడు అగాధ జన్మలలో నిండి ఉండగా లో నుంచి భూమిని తీసి దాన్ని పరిచి ఐరన్ నేలగా చేసి ప్రతి ఒక్కటి వృక్షాలు పశుపక్షాదులు మొత్తం అన్ని పురుగులు అన్నీ మనిషికి ఏటైతే అవసరం దాన్ని సమకూర్చి ఇచ్చారు కదా ప్రేమ దేవుని వల్ల. కానీ మనిషి తన ఇష్టానుసారంగా దేవుడి గురించి ఆలోచించకుండా, అసలు దేవుడిని తలుచుకోకుండా, దేవుడు ఉన్నాడనేటువంటి ఆలోచన లేకుండా విపరీతమైన ధోరణిలో లేనిపోయిన చెడు కార్యాలు చేస్తూ, అసఖ్యారాలు చేస్తూ దేవుని కోపాన్ని తెప్పించి ఉగ్రతకు లోనైపోయినారు. ప్రేమ దేవుని 2 పేతురు 3:5 ఏలయనగా పూర్వం నుండి ఆకాశము ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరతురు. చూసారా, ఎంత డ్రెస్సాన్ని చెప్పిన డ్రెస్సాన్ని సృష్టించినటువంటి వాళ్ళే ఏమంటే అన్నారైనా, పూర్వం నుండి ఆకాశము, చూసారా, ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడినని. చూసారు, నిన్న ఏం చేశారండి, 2 నీళ్ళు ఏర్పాటు చేశారు కదా, పైన జలాలు, కింద జలాలు, పక్క జలాలు, 2 జలాలు చెప్పాం కదా. చూడండి, ఆ పైన ఉన్న జలాలు ఆకాశం, నీళ్ళంగా ఉన్నదంతా జలము, ప్రేమ దేవుని నీరు. సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారి బుద్ధిపూర్వకంగా మరిచిరి. కనుక ప్రేమ దేవుని వల్ల ఏమైందండి ఆ టైంలో, ఆ సమయంలో ఏం చేశారండి దేవుడు? ఆ టైంలో ఏమైందండి? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ప్రేమ దేవుని వల్ల ఎవరున్నారండి అప్పుడు? ఒకే ఒక వంశావళి, నోవాహు గారి కుటుంబం మాత్రమే ఓడలో ఉండి 40 దినములు వర్షాలంటే ప్రేమ ఒక రోజు వర్షం పరిచేటప్పటికీ మనకి మొత్తం అంతా టౌన్ అంతా మునిగిపోతుంది, మొత్తం ఇళ్ళలు మునిగిపోతుంది. కానీ 40 రోజులు ఏకదాటిగా వర్షాన్ని కురిపించే దేవుడు దాన్ని సంపూర్తి చేశారు ఒకే ఒక కుటుంబం. అలాగనే అందులో ప్రతి ఒక్కటి 2 చొప్పున పక్షులు వెళ్ళే, జంతువులు వెళ్ళి, అన్నీ వెళ్ళే ప్రేమ దేవుని వల్లరా అక్కడితో అయిపోయింది కదా. అంటే దేవునికి ఎంతటి కోపాన్ని తెప్పించున్నారు అనేది మనం గ్రహించుకోవాలి ప్రేమ దేవున్నారా. అలాగే దేవుడు మరి ఇంకా మరలా ప్రేమామయుడు, కరుణామయుడు చూసారా, దేవుడు ప్రేమయం ఉన్నారు కదా, కానీ మరలా ఒక సమయం ఇచ్చారు. చూసారండి, ఆ సమయం ఎవరి కోసం ఇచ్చారండి? ఏ ద్వారా ఇచ్చారండి? ప్రేమ దేవుని వల్లరా మనము చూశారు కదా, మన పాపాల నిమిత్తం మనం చనిపోయిన ఉండగా ఎవరి ద్వారా బతికిచ్చారండి? మళ్ళీ మరలా ఆయన ఏ ఛాన్స్ ఇచ్చారండి మళ్ళీ? ప్రేమ దేవుని వల్లరా చూసారు. ప్రేమ దేవుని మనం ఎప్పుడైతే మనం మరలా దేవుడు అవకాశాలు ఇచ్చారు, మన పాపాల నిమిత్తం చనిపోయారు అంటే దేవుని దృష్టిలో చనిపోయి ఉన్నాము. కానీ ఆయన కుమారుని ద్వారా మరలా మనల్ని బ్రతికించారు. ఎవరండి? ఆయన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారిని పంపించి మరలా మనము బ్రతుకుండే విధంగా, ఆయన ద్వారా మనం మళ్ళీ జీవనాన్ని కొనసాగించే విధంగా ఆయన చెప్పేటటువంటి వాక్యాన్ని, దేవుడి మాటలుగా దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తని ప్రకటిస్తూ తండ్రి ఏటైతే చెప్పారో దాన్ని ఆయన మనకి మొత్తంగా ప్రేమ దేవుని వల్లరా మనం అర్థం చేసుకోగలిగినట్టయితే ఎంతటి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని, గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినందు మనం ఎంతో అదృష్టవంతులై ఉన్నా అని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. అందుకని యేసు ప్రభు గారిని మనల్ని పంపించి మనకి ఏం చేశారండి ఆయన? ఎఫ్సి చూడండి, ఎఫ్సి 1:6 చూసారా, ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ కీర్తిని కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషము ఉండవలనని జగత్తు పునాది వేయబడం మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను
ఏర్పరచుకొనెను. చూశారు ప్రేమ దేవుని వల్ల దేవుని కృప మహదేశ్వర్యం బట్టి ఆ ప్రియుని యొక్క ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రేమ దేవుని వాళ్ళు చూశారు కదా, దేవుని చిత్త ప్రకారం సంకల్పం ముందుగా నిర్ణయించుకున్నారని చూసారా. మరియు క్రీస్తుగా ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ప్రేమ దేవుని చూశారు కదా, అప్పుడు అంతమైనటువంటి దేనితో అంతమైందండి? నీటితో అంతమైంది కదా. ప్రేమ దేవుని వల్ల మళ్ళీ యేసుప్రభు గారిని పంపించారు. యేసుప్రభు గారు వచ్చారు, సువార్త చెప్పారు. మా యొక్క ప్రేమ దేవుని వల్ల ప్రేమ, నీతి, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అని చెప్పినటువంటి మహాత్మ చెప్పారు కదండి, త్యాగమూర్తి ఆయన కూడా. ఎందుకంటే ప్రాణాన్ని అర్పించడం అనేది చిన్న పని కాదు ప్రేమ దేవుని వల్ల. అందుకనే 800 కోట్ల మంది పాపాల నిమిత్తం ఆయన బలిగావించబడ్డారంటే ఎంతటి శక్తిమంతుడు. అలాగే లోక రక్షకుడు, పాప విమోచకుడు. చూసారా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చేటటువంటి వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనే ఉన్నది. ప్రేమ దేవుని అందుకని అటువంటి వ్యక్తిని చూశారు కదా, ఏం చేశారండి మరలా మన యొక్క పాపాల నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తిని సిలువ వేసి చంపడం జరిగినది. ప్రేమ దేవుని వల్ల చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మనకి పాప విమోచన వచ్చింది. అంటే మనం ఎంతో ఆయన ద్వారా మరలా మళ్ళీ మన దేవుడి యొక్కడికి వెళ్ళటానికి అవకాశం దొరికింది. ఆ వాక్యాన్ని వింటూ ఆయన ప్రేమని, ఆయన యొక్క నీతిని అనుసరిస్తూ, ఆయన యొక్క సహనాన్ని అనుసరిస్తూ వెళ్ళగలిగినటువంటి మనం ఇప్పుడు చూశారు కదా. మరలా ఆయన వెళ్ళి చనిపోయిన తర్వాత 3వ దినమున తండ్రి ద్వారా లేపబడి మరలా ఆయన కుడి పార్శ్వములో కూర్చుండగలిగారు. కానీ ప్రియమైన దేవునిలో ఇక్కడ ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, మరలా మనకి అప్పుడు ఉన్నటువంటి ఆకాశం భూమి ఏమైందండి? నీళ్ళలో దేవుడు ముంచేట్టున్నారు కదా. సరే, ఇప్పుడున్న మన పరిస్థితి ఎలా ఉందండి? అలానే ఉన్నామా? ఎప్పుడైతే నోవాహు దినముల్లో ఎలాగైతే తాగుతూ తినుచు విందులు వాడుతూ చెందులు వాడుతూ ప్రేమ దేవునిలో అసహ్యకారం చేస్తూ ఉన్నటువంటి లోకము ఇప్పుడు ఎలా ఉందండి? సక్రమంగా ఉందా? సరైన మార్గంలో ఉందా? దేవుడు ఎరిగేవారిగా ఉందా? దేవుడు మనల్ని ఎరిగేవారిగా ఉందా? ప్రియమైన దేవుని వల్ల ఏమీ లేదండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అందరికీ రేవంత్ రెడ్డి గారు తెలుసు. కానీ రేవంత్ రెడ్డికి నువ్వు తెలుసా? ముఖ్యమంత్రి నువ్వు తెలుసా? వెళ్ళగలవా? చూడండి, లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుడిని తెలుసుకోవాలంటే ఎంత ఉండాలి? పరలోకం అనేది అంత తేలిగ్గా వచ్చి ఉండదు. ప్రేమ దేవుని వల్ల ప్రభువా, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలండి? యేసుప్రభు గారు అనేది ఏమంటారండి? ఇరుకు ద్వారంలో జూడి అంటే ద్వారం చాలా ఇరుగ్గా ఉంటుంది, కానీ అందరూ చూతురు కానీ ప్రవేశింపలేరు. చూస్తున్నారు కదా, చర్చలు ఎండిపోతుందని చెప్పాను కదా. ఎన్ని చర్చలు అండి, ఎన్ని సెక్షన్లు పెడుతుంటారండి ఏంటి? టౌన్కి ఒక సెక్షన్ పెద్ద మామూలు కూడా కాదండి. చూసారు కదా, మనకి మేయపూలు ఎంత పెద్ద ఉందో కల్వర్ టెంపుల్. అలానే జహీరాబాద్లో ప్రేమ దేవుళ్ళు ఎక్కడే పెడతాడు కట్టేస్తున్నారు. కానీ వెళ్ళగలిగేది ఎంతమంది? ఏ వాక్యాన్ని ఇచ్చి పంపిస్తున్నావు? ప్రియమ దేవుని వల్ల. అందుకనే మొదటగా వచ్చినటువంటి యేసుప్రభు గారు మరియమ్మ గడుపులో నుంచి వచ్చారు, బాలుడిగా వచ్చారు, ప్రేమపూర్వకంగా వచ్చారు. దేవుడు పంపిస్తే తండ్రి ద్వారా వచ్చారు. ఆయన సంకల్పాన్ని, ఆయన పనిని పూర్తి చేసి వెళ్ళారు. కానీ ప్రియమైన దేవుని వల్లరా రెండవసారి వచ్చేటటువంటి యేసుప్రభు గారి పరిస్థితి అలా ఉంటుందా? అలాగే ఉందా? ఆ విధంగానే రాసి ఉందా వస్తారని? ప్రియమైన దేవుని వల్లరా మనం గమనించుకున్నట్టయితే యేసుప్రభు గారు రెండవ రాకడ ఏ విధంగా ఉంటుందండి? ప్రియమైన దేవుని వల్లరా ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికిని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఎలా వస్తారండి? నెక్స్ట్ ఏ విధంగా దేవుడు పంపుతారండి ఆయన తండ్రి? ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా, కాలం సంకుచితమై ఉన్నది.
ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా. 2 పేతురు 3:7 అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమునకు జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది, అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. చూశారు కదా, అక్కడ ఏముందండి మనకి మొదట్లో ప్రియమైన దేవుని వలన ఏలయనగా పూర్వం నుండి ఆకాశం నుండి నేను నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడినను భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరిచిరి. అంటే దేవుని మాట వలన కలిగింది, దేవుడు చేశారని సంగతి మర్చిపోయారు. అక్కడ దేవుని వాక్యమే, ఇక్కడ దేవుని వాక్యం. ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా. ఈ వాక్యం వల్ల ఇప్పుడు నెక్స్ట్ మనకు రాబోతున్న ఉగ్రత తప్పనిసరిగా ఇక నీళ్ళు కాదు, ప్రియమైన దేవుని వల్ల అగ్ని. చూశారు కదా, మహాగ్నితో రావడం జరుగుతుంది. కానీ అగ్నికి బలైపోయే వారంగా ఉంటున్నామా, లేదంటే దేవుడిని ఎరిగే వారంగా ఉంటున్నామా, వాక్యాన్ని పంచేవారంగా ఉంటున్నామా, ప్రతి ఒక్కరికి దేవుని మాటలు చెప్పేవారంగా ఉంటున్నామా, నమ్రతతో ఉంటున్నామా, నిన్ను వెళ్ళి పురువాన్ని ప్రేమించే వారిగా ఉంటున్నామా అని మనం గ్రహించుకున్నట్టయితే మన హృదయాలను మనలే పరిశీలించుకోవాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నీ నీడలోన మము దాచినావు, నీ ప్రేమలోన మము కప్పినావు. మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ మము మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నా కోసమే పరము వీడినావయ్యా, నీ ప్రేమనే దారపోసినావయ్యా. మా కోసమే పరము వీడినావయ్యా, నీ ప్రేమనే దారపోసినావయ్యా. ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి, ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. పాడుదాం ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నా కోసమే రక్తధారలు కార్చి నీ రక్షణ శృంగము నాకిచ్చితివే. మా కోసమే రక్తధారలు కార్చి నీ రక్షణ శృంగము మాకిచ్చితివే. వెలకట్టలేనయా నీ ప్రేమను, వర్ణించలేనయా నీ ప్రేమను. వెలకట్టలేనయా నీ ప్రేమకు, వర్ణించలేనయా నీ ప్రేమను. పడ వెలకట్టలేనయా నీ
ప్రేమకు వర్ణించలేనయా నీ ప్రేమను. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నా కోసమే నీ హస్తము చాపి ఆదుకున్నవయ్యా మా ప్రేమమయుడా. మా కోసమే నీ హస్తము చాపి ఆదుకున్నవయ్యా మా ప్రేమమయుడా. నీ సన్నిధే నాకు చాలయ్యా, నీ ప్రేమయే అతి మధురమయ్యా. నీ సన్నిధే నాకు చాలయ్యా, నీ ప్రేమయే అతి మధురమయ్యా. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ, కరగిపోయనయ్య రాతి గుండెల మనసు. కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ, కరగిపోయనయ్య రాతి గుండెల మనసు. ఓ యేసన్నా నీకు వందనం, మమ్ము మరువనిది నీది ఎంతో ప్రేమ. ఓ మెస్సయ్యా నీకు వందనం, మమ్ము మరువనిది నీది ఎంతో ప్రేమ. ఓ యేసన్నా నీకు వందనం, మమ్ము మరువనిది నీది ఎంతో ప్రేమ. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నీ నీడలోన మము దాచినావు, నీ ప్రేమలోన మము తప్పినావు. మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ, మము మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. మేమంటే నీకు చాలా ప్రేమయా, మేమంటే నీకు యేసు ఎంతో ప్రేమయా. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి, సర్వేశ్వరుడికి, పరమేశ్వరుడికి స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళ సహోదరి సహోదరులారా, చెప్పినటువంటి వాక్యాన్ని మీకు విన్నట్టయితే, నచ్చినట్టయితే ప్రేమ దేవుని వాళ్ళారా మీరు లైక్ చేయమని, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి అందించమని కోరుకుంటూ వందనాలు తెలియజేసుకుంటున్నానండి.